భవన నిర్మాణ కార్మికులకు కూటమి ప్రభుత్వం భరోసా కల్పిస్తోందని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన సంక్షేమ పథకాలను తిరిగి పునరుద్ధరించామని చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో 2 నెలల్లో 6,777 మంది కార్మికులు కొత్తగా నమోదు చేసుకున్నారని వెల్లడించారు. రోడ్ల నిర్మాణ పనుల్లో 90 రోజులకు పైగా పనిచేసేవారు మైనింగ్ కార్మికులు కూడా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. కార్మికుల సులభ నమోదుకు మిత్ర యాప్ ద్వారా అవకాశం కల్పించామని చెప్పారు. ఇక కార్మికుల సంక్షేమానికి అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి స్పష్టం చేశారు. సమాధానం అధ్యక్ష, రాష్ట్రంలో 18,25,028 మంది భవన నిర్మాణ కార్మికులు నమోదయ్యారు అధ్యక్ష. ఈ ప్రశ్నకు సమాధానం అధ్యక్ష, 2014-15 నుండి 2025-26 కాలానికి 2014-15కు గాను 107 కోట్లు వసూలు చేయడం జరిగింది అధ్యక్ష. 2015-16కి 242 కోట్లు, 2016-17కి 259 కోట్లు, 2017-18కి 268 కోట్లు, 2018-19కి 329 కోట్లు, 2019-20కి 574 కోట్లు, అలాగే 2020-21కి 366 కోట్లు, 2021-22 కాలానికి 486 కోట్లు, 2022-23కి 509 కోట్లు, 2023-24కి 539 కోట్లు, 2024-25కి 675 కోట్లు, 2025-26కి 733 కోట్లు అధ్యక్ష. మొత్తానికి 12 సంవత్సరాలకు గాను 5,187 కోట్లు వసూలు చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే సి ప్రశ్నకి సమాధానం అధ్యక్ష, 2014-15 నుండి 2026-27 వరకు అమలు చేయబడిన సంక్షేమ పథకాల వివరాలు మరియు పథకం ద్వారా లబ్ధి పొందిన భవన నిర్మాణ కార్మికుల వివరాలు అధ్యక్ష. ప్రసూతి ప్రయోజనం కింద గాను 59,918 మంది లబ్ధిదారులకు గాను 107.94 కోట్ల అధ్యక్ష ఇవ్వడం జరిగింది అధ్యక్ష. శాశ్వత తాత్కాల సహాయ కింద 140 మంది లబ్ధిదారులకు గాను 2.41 కోట్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలాగే అంత్యక్రియ ఖర్చుల కింద 10,191 మంది లబ్ధిదారులకు గాను 15.89 కోట్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. వివాహ కానుక 7,521 మంది లబ్ధిదారులకు గాను 7.82 కోట్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. సహజ మరణాల సాయం కింద 15,177 లబ్ధిదారులకు గాను 67.99 కోట్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఆసుపత్రుల్లో చేరిన కార్మికులకు ఆర్థిక సాయం 1,335 మంది లబ్ధిదారులకు గాను 101 కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలాగే ఆధారపడిన వృత్తి విద్య శిక్షణ ద్వారా 11,725 మంది లబ్ధిదారులకు గాను 20.17 కోట్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. నూతన పెన్షన్ పథకం అటల్ పెన్షన్ యోజన ద్వారా 7,590 మంది లబ్ధిదారులకు గాను 5 కోట్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలాగే టూల్ కిట్ల సరఫరా నిమిత్తం 99,996 మందికి గాను 28 కోట్లు